మంచిర్యాల జిల్లా చెన్నూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ 2లో 1.07 కోట్ల రూపాయల నగదు, సుమారు 12.50 కోట్ల రూపాయల విలువైన 5.5 కిలోల బంగారు ఆభరణాలు మాయమైనట్లు తెలుస్తోంది. ఇందులో బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్తో పాటు కొందరు బ్యాంకు అధికారులు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. నగదుపై మాయంపై 2 రోజులుగా బ్యాంకు ఉన్నతాధికారులతో కలిసి పోలీసులు విచారణ సాగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు మాయం చేయడం ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్రైమాసిక, వార్షిక ఆడిట్లోనూ మోసాలు బయటకు రాకుండా ఖాతాదారుల ఆభరణాలను మాయం చేశారంటే పక్కా పథకం ప్రకారమే వ్యవహారం నడిపారని భావిస్తున్నారు. బ్యాంకులో సాగుతున్న విచారణను మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. బ్యాంకు వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ దేవేంద్రరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ సాగుతోందని బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఏసీపీ, సిపి తెలిపారు. క్యాషియర్ నరిగే రవీందర్ ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంతో పాటు సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. తనకు పరిచయం ఉన్న ఖాతాదారుల వద్ద సైతం లక్షల్లో తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఇచ్చిన వారు తల పట్టుకుంటున్నట్లు సమాచారం. పలువురి వద్ద 10 లక్షల రూపాయలకు పైగా చేబదులు తీసుకున్నట్లు తెలిసింది. బంగారం, నగదు మాయం విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. బ్యాంకులో సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసాతో ఉండగా శటకోపం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరాల నిమిత్తం బ్యాంకులో బంగారం పెట్టి రుణం తీసుకుంటే సొత్తును బ్యాంకర్లే కాజేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఖాతాదారుల సొత్తుకు ఎలాంటి డోకా ఉండదని, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తారని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్యామ్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్ 2లో నరిగే రవీంద్ర అనే క్యాషియర్ దాదాపు 5.5 కిలోలు అంటే దాదాపు 12,50,00,000 బంగారంతో పాటు 1.07 కోట్ల నగదును మాత్రం పక్కదారి పట్టించేట్లయితే తెలుస్తుంది. ఈ అంతా కూడా ఒక నరిగే రవీందర్తో పాటు ఇంకా కొంతమంది ఉన్నతాధికారులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవడం వల్లనే ఇదంతా సాధ్యమేంటంటే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆడిట్ జరిగినప్పుడు కూడా క్వార్టర్లీ కావచ్చు, అదేవిధంగా ఇయర్లీ ఆడిట్ జరుగుతుంది బ్యాంకులో. ఆడిట్ జరిగినప్పుడు కూడా ఇలాంటి అక్రమాలు బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా సినిమా పక్కలో జరిగినట్టయితే తెలుస్తుంది. ఒక పథకం ప్రకారం ఎంత జరిగినట్టయితే తెలుస్తుంది. ఏదైతే లక్కీ భాస్కర్ సినిమా ఉందో, లక్కీ భాస్కర్ సినిమా మాదిరిగానే ఈ నరిగే రవీందర్ ఒక పథకం ద్వారా ఆ బంగారం కావచ్చు, అదేవిధంగా నగదును పక్కదారి అయితే పట్టించినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే దాదాపు 14 కోట్ల రూపాయల విలువైన సొమ్మును మాత్రం పక్కదారి పట్టించినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే నరిగే రవీందర్ మాత్రం ఈయన ఆన్లైన్ బెట్టింగ్లు ఆడినట్లయితే తెలుస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్లలో చాలా వరకు డబ్బులు పోగొట్టుకున్నట్టయితే తెలుస్తుంది. ఈ సొమ్మునంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టినట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ విషయం తెలుసుకున్న ఏదైతే ఖాతాదారులు ఉన్నారో, ఖాతాదారులు మాత్రం బ్యాంకు దగ్గరికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమకు అవసరము కోసం బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకున్న కాబట్టి తమ బంగారం ఏమవుతుందో అని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు. కొంతమంది మాత్రం అయితే బ్యాంకులో బంగారాన్ని పెట్టడం వల్ల బంగారం పోతుందంటే వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు మాత్రం బ్యాంకు దగ్గరికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తం మీదైతే ఈ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ఉన్నతాధికారులు అదేవిధంగా అయితే పోలీసులు మాత్రం దాదాపు 2 రోజుల నుండి విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉన్నతాధికారుల ఇచ్చిన అయితే కంప్లైంట్ మేరకు దాదాపు నరిగే రవీందర్ దగ్గర నుండి వాళ్ళ సన్నిహితులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ సన్నిహితులకు దాదాపు 12 లక్షల రూపాయలు అయితే ట్రాన్స్ఫర్ జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు మాత్రం వారిని పట్టుకునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నరిగే రవీందర్ ఫోన్ మాత్రం దాదాపు 2-3 రోజుల నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అతని కోసం గాలింపు చర్య అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఖాతాదారులు ఉన్నారో ఆ ఖాతాదారులకు అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పేసి ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారాన్ని కూడా రికవరీ చేస్తామని చెప్పేసి పోలీసులు అయితే ఖాతాదారులకు అయితే హామీ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే నరిగే రవీందర్ మాత్రం పర్యటనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే శ్యామ్, ఖాతాదారుల సొత్తుకు ఎలాంటి డోకా ఉండదని విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తారని బ్యాంక్ అధికారులు అయితే చెప్తున్నారు. సో దీనిపై ఖాతాదారుల స్పందన ఏంటి? ఖాతాదారులు మాత్రం తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా
తన అవసరాల నిమిత్తం అయితే బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్న ఆ, చాలా మంది ఖాతాదారులు అయితే ఉన్నారు. వాళ్ళైతే తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ బంగారం పోతే మళ్ళీ తిరిగి ఎలా వస్తుందని చెప్పేసి ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు మాత్రం పక్కాగా విచారణ చేపడతాం, విచారణ చేపట్టిన తర్వాత అయితే బంగారం పోయిందో ఆ బంగారాన్ని రికవరీ చేసి మీ బంగారాన్ని మీకు అందిస్తామని చెప్పేసి భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా నరిగే రవీందర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాషియర్, ఆ నరిగే రవీందర్ కూడా ఏదైతే బ్యాంకులో ఉంటూ అందరికి కూడా మంచి సేవలు అందించేవాడు, అందరితోని సత్సంగాలు కలిగి ఉండేటి అతను మాత్రం చేపదల కింద దాదాపు 10 లక్షల రూపాయలు అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళకు ఎటువంటి హామీ ఇవ్వకుండా, ఎటువంటి పత్రం రాసేయకుండా 10 లక్షల చేపదల కింద తీసుకున్న నేపథ్యంలో ఎవరైతే అతని సన్నిహితులు ఉన్నారో ఆ 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా తలలు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే పోలీసులు మాత్రం ఈ నరిగే రవీంద్ర కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అతనితో పాటు ఇంకా కొంతమంది 10 మంది గురించి కూడా పోలీసులు మాత్రం గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రం వారిపై కేసు నమోదు చేసి ఆ బంగారాన్ని రికవరీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది ఉండొచ్చు? అంటే దాదాపు మాత్రం ఇప్పుడు ఏదైతే రామగుండం సిపి అదేవిధంగా మంచిర్యాల డీసీపీ మాత్రం అక్కడికి వెళ్ళి మాత్రం ఉన్నతాధికారులతో కలిసి విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నరిగే రవీందర్ కోసం అయితే క్యాషియర్ ఉన్నారో నరిగే రవీందర్ కోసం మాత్రం పోలీసులు మాత్రం వెతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. నరిగే రవీందర్ దొరికితే మాత్రం అతనితో పాటు ఇంకెంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు, అతనికి ఎంతమంది సహాయపడ్డారు అది మొత్తం బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నరిగే రవీందర్ మాత్రం ఏదైతే బెట్టింగ్ యాప్లలో అమౌంట్ పెట్టి దాంట్లో దాదాపు చాలా వరకు లాస్ అయినట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. బెట్టింగ్ యాప్ల కోసమే ఇక్కడ నుండి ఏదైతే లక్కీ భాస్కర్ సినిమా ఉందో లక్కీ భాస్కర్ సినిమా తరహాలోనే ఒక పథకం ప్రకారం ఆ బంగారాన్ని కావచ్చు ఆ నగదును ఇక్కడ నుండి తీసుకెళ్లేసి అక్కడ వేరే ద్వారా మాత్రం ఏదైతే బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టినట్టయితే తెలుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్లలో మాత్రం చాలా వరకు నరిగే రవీందర్ లాస్ అయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నరిగే రవీందర్ ఎవరైతే ఉన్నారో ఇతని ఆ బ్యాంకు ద్వారా అతని మిత్రులకు అతని సన్నిహితులకు మాత్రం చాలా వరకు డబ్బులను మాత్రం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నరిగే రవీందర్ దొరికితే మాత్రం ఇది అంతా ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని రోజుల నుండి ఇదంతా అక్రమాలు జరుగుతున్నాయి అనేది మాత్రం వెలుగులోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ బ్యాంక్ అధికారులు క్వార్టర్లీ కావచ్చు అయితే ఇయర్లీ ఆడిట్ చేసినప్పుడు కూడా ఇటువంటి అక్రమాలు మాత్రం బయటకు రాకపోతుందంటే దానికి కారణం మాత్రం ఇతరులతో పాటు చాలా వరకు కొంతమంది ఉన్నతాధికారులు కూడా అతనికి సాయం చేసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత అయితే నరిగే రవీందర్ అతన్ని దొరకబట్టుకొచ్చి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది బంగారం, అసలు ఈ నగదు ఎటు వెళ్ళింది, ఏదైతే ఈ బంగారం ఉందో ఈ బంగారాన్ని ఏం చేశాడని చెప్పేసి అడిగే అవకాశం ఉందో అతనితో విచారించిన తర్వాత ఆ బంగారాన్ని రికవరీ చేసి అయితే ఖాతాదారులకు ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే శ్యామ్, మనం చూసుకోవచ్చు నరిగే రవీందర్ తో పాటు ఇంకా ఎవరైనా హస్తం ఉండొచ్చా దీంట్లో? ఇప్పుడు ఏదైతే బ్యాంక్ క్యాషియర్ గా ఉన్నటువంటి నరిగే రవీందర్ తో పాటు ఇంకా కొంతమంది ఉన్నతాధికారుల కావచ్చు అతనితో పనిచేసే కొంతమంది సహచరుల సహాయం లేకపోతే మాత్రం ఇంత పెద్ద మొత్తంలో భారీ మొత్తంలో మాత్రం అక్రమాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ లో కంపల్సరీ ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ జరిగినప్పుడు కూడా ఇట్లాంటి అక్రమాలు బయటికి రాలేదంటే తప్పకుండా అతనికి కొంతమంది ఏదైతే బ్యాంకు సంబంధించిన అధికారులు కావచ్చు అదేవిధంగా అతనికి కొన్ని పనిచేసే సహచరులు కూడా హస్తం ఉండకపోతే ఇలాంటి పెద్ద మొత్తంలో మాత్రం బంగారాన్ని కావచ్చు అదేవిధంగా నగదుని బయటికి అంటే అక్రమాలు చేసే అంత అవకాశం ఉండదు. కాబట్టి అది ఉన్నతాధికారులు కావచ్చు అతనితో పనిచేసే సహచరుల హస్తం లేకపోతే మాత్రం ఇటువంటిది జరిగే అవకాశం ఉండదు. అదైతే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఏదైతే లక్కీ భాస్కర్ సినిమా ఉందో ఆ లక్కీ భాస్కర్ సినిమా తరహాలోనే ఒక పథకం ప్రకారం ఇదంతా నరిగే రవీందర్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇది ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తుందంటారు? అండ్ అలాగే దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తున్నారు దీన్ని? అంటే గతంలో ఐటీ జరిగినప్పుడు కూడా ఈ అక్రమం అయితే బయటకు రాకుండా చూసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక్క రోజు 2 రోజులు జరిగినట్టయితే తెలియట్లేదు. దాదాపు ఒక 1 year 2 year నుండి 2-3 సంవత్సరాల నుండి చేస్తే మాత్రం ఇలాంటి అక్రమం అయితే పెద్ద మొత్తంలో జరగవు. ఎందుకంటే దాదాపు 12,50,00,000 విలువ గల బంగారం దాదాపు అంటే 5.5 కిలోల బంగారం కావచ్చు అదేవిధంగా 1,07,00,000 రూపాయలు కూడా వాళ్ళైతే అక్రమం అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ అమౌంట్ను కూడా వేరే ఇతర బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడమో లేకపోతే అతను ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో బెట్టింగ్ యాప్లో ఆడే అవకాశం ఉన్నది కాబట్టి ఆ బెట్టింగ్ యాప్లకు పంపించడం అయితే తెలుస్తుంది. మొత్తం ఈయనైతే ఇతను బెట్టింగ్ యాప్ల ద్వారానే డబ్బులు పోగొట్టుకున్నట్టయితే తెలుస్తుంది. దాదాపు ఈ వ్యవహారం
అంతా దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుండి అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఐటింగ్ జరిగినప్పుడు కూడా ఈ అక్రమాలు బయటకు రాలేదంటే కాబట్టి కంపల్సరీ ఉన్నతాధికారులు కావచ్చు, అతనితో పనిచేసే సహచరులు అతనికి సహాయం చేయకపోతే ఇట్లాంటి ఆక్రమణలు చోటు చేసుకోమన్నట్టయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.